సాహిత్యపు నిజమైనటువంటి గొప్పతనం ఏంటంటే దానిలో ఉండేటువంటి ఒక శాశ్వతత్వం. ఎన్నిసార్లు చదివినా ఆ సాహిత్యంలో ఇంకా ఏదో లోతు ఉందని తెలియజేస్తూనే ఉంటుంది. అలాంటిదే సీతారామశాస్త్రి గారు రాసిన ఒక పాటలోని ఒక వాక్యం చూస్తే, చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం. ఎంత అద్భుతమైనటువంటి వర్ణన. ఆయన నా సాహిత్యం ఇలాంటిది అని చెప్పడానికి చేతన పొందిన ఒక స్పందనకి కలిగిన చైతన్యం అనేది హృదయంలో నుంచి ఒక మృదంగ ధ్వనిగా వస్తే ఎలా ఉంటుందో అలా నా సాహిత్యం ఉంటుందని చెప్తారు. అంటే ఇది ఎన్నిసార్లు చదివినా ఇంకా దీనిలో ఇంకా లోతు ఉంది, ఇంకా ఆయన చెప్పాలనుకున్న లోతు ఇంకా ఉంది అనిపిస్తుంది. ఈ సాహిత్యాన్ని చదువుతుంటే ఈ చేతన, ఈ స్పందన, హృదయంలో ఉండే మృదంగ ధ్వానం ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని ఇంకా చదువుతుంటాం. 4-5 సార్లు 10 సార్లు చదివినా, ఎన్నిసార్లు చదివినా ఇంకా వింటున్నా కూడా ప్రతిసారి దీంట్లో కొత్తదనం కనిపిస్తుంది. అదే సాహిత్యం యొక్క గొప్పతనం, సాహిత్యం యొక్క శాశ్వతత్వం.